న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర వైభవం తిరుమల తిరుపతి ఆలయం విశిష్టత భక్తి మార్గం పైన వివరణ అలరింపచేశాయి. అలంకరణ అంటే పై మెరుగులు కాదు, ఆత్మశుద్ధితో భక్తి భావంతో నీతి నిజాయితీలతో సమాజంలో బ్రతకడం నిజమైన మోక్ష మార్గమని, తిరుపతి హుండీలో లక్షలాది రూపాయలు వేస్తే రాదు మోక్షం, భక్తి భావంతో పూజిస్తే కలుగుతుంది దేవదేవుని కరుణ కటాక్షం అంటూ చెప్పిన అనేక ప్రబోధాలు భక్తులకు మైమర్పింపచేస్తాయి. ఈ ప్రవచన కార్యక్రమానికి వీక్షించడానికి వేలాది మంది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మీకు వాడికి దయలేదండి అంత తప్పు చేశాడు అని చేయి చూపించారు, వాడికి దయలేదండి అని మోకాలు చూపించారు, వాడికి దయలేదండి అని గుంతులు చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో అమ్మవారు ఉంది అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన గుండెల నిండా వాత్సల్యమే, అంత ప్రేమ, అంత దయ కలిగినటువంటి వాడు. అందుకే పాపములను క్షమిస్తున్నాడు ఆయన. అందుకని ఆయన యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన హృదయం అంతా కూడా వాత్సల్యముతో నిండిపోయినది అని గుర్తు. జనులకు తమ చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప. ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతిని తట్టుకోవాలి అంటే పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేద స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులకు కొంతమంది విద్యార్థులకు అస్తవ్యస్తత వచ్చిన కారణంగా కాకినాడ జిల్లా డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్ వచ్చి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అస్తవ్యస్తకు గురైన విద్యార్థులను వేరే చోటికి మార్చి కాచి వడపోసిన నీళ్ళని ఇస్తూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సీజనల్ మార్పుల వల్ల వస్తుంది కావున అందరూ కాచి వడపోసిన నీళ్ళని త్రాగాలని, వేడిగా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఏం తిన్నారు నిన్న? తిన్న తర్వాత ఎంతసేపు వాంతులు ఏమన్నా కడుపులో నొప్పి ఉందా? ఇప్పుడు బాగానే ఉందా? మీకు ఎలా ఉంది? ఏమైనా విరోచనాలు? ఎన్నాళ్ళు చెప్తున్నారు ఆఫ్టర్? నేను కాదు కదా తగ్గిపోతా అన్నారు కూడా. మీకు కొంతమందికి వచ్చిన అంతకు రాలా? అందుకు 5 మెంబర్స్ మామూలుగా ఇంజెక్షన్స్ సబ్సిడీ అయిపోయింది. ఒక 5 మెంబర్స్ ఫ్లూయిడ్స్ తింటాం, వాళ్ళు కూడా సబ్సిడీ ఇంకో 5 యాక్టివిటీస్ ఎప్పుడైనా పక్కన కంటిన్యూస్ అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఈ అన్నవరము వేద పాఠశాలలో కొంతమంది పిల్లలకి ఈ ఫుడ్ పాయిజనింగ్ సింప్టమ్స్ వచ్చి కొంత వాంతులు అవి అయినవి.
ఆ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మనకి. ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వైద్యం చేస్తూ ఉన్నారు. ఒక 5 పిల్లలకు మాత్రం సెలైన్స్ అవి పెట్టడము, సెలైన్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళకి కాచి వడబోసిన నీళ్ళు ఇవ్వటము, అలాగే మంచి ఆహారం కూడా చెప్పాము. జాగ్రత్తలు, మంచి ఆహారం తీసుకోమని చెప్పాము. అందరూ ప్రజెంట్ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాంపిల్స్ ఏమైనా తీశారు సార్? వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసామండి. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా మనకి కలెక్ట్ చేసాము. రేపు మళ్ళీ ఒక టీం కూడా వేసాము. ఆ టీం కూడా వచ్చి మనకి కాజ్ అనాలిసిస్ అది చేస్తారు. ఆర్ఆర్టీ టీం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం. సార్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు సార్ డయేరియా కేసులు? అంటే మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి వర్షాలు ఎక్కువ పడి ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి డయేరియా కేసెస్ అనేది అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనకేంటంటే 5% ఆఫ్ కేసెస్ మనకి జనరల్ పాపులేషన్లో డయేరియా కేసెస్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రీజన్, అది ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాటర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే రీజన్స్ ఏదన్నా వాళ్ళ ఇల్లు హెల్త్ వల్ల అయి ఉండొచ్చు. సో అలాగా మనకి ఈ సీజన్లో కొద్దిగా మనకి అక్కడక్కడ కేసెస్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనము అలర్ట్ చేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాచి వడబోసిన నీళ్లు తాగాలి. వేడివేడి ఆహారం అప్పుడు వండింది తీసుకోవాలి. స్టోర్డ్ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవద్దు. అలానే ఎన్వి కూడా అవాయిడ్ చేయండి ఈ కాలంలో కొద్ది రోజుల పాటు అని పబ్లిక్ అందరికీ తెలియపరుస్తాము. అలానే వాటర్ జాగ్రత్తగా కాచి వడబోసిన నీళ్లు తాగడం. క్లోరినేటెడ్ వాటర్ ఇస్ వెల్ ఆల్వేస్ మనకి. అది కూడా మనకి ఆర్డబ్ల్యూఎస్ తోటి, పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుందో, మాస్ వాటర్ సప్లై, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లోరినేట్ అయ్యేటట్టు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తూ ఉన్నాము. కోఆర్డినేట్ చేసుకొని ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతాం. అవగాహన కార్యక్రమం పెడుతున్నా సార్ ప్రతి గ్రామంలో మనకి ఇంటింటికి తిరిగి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. స్టాప్ డయేరియా కార్యక్రమం, ఎవరికి డయేరియా రాకూడదు, ఏ పిల్లలు డయేరియాతో చచ్చిపోకూడదు అని చెప్పేసి మనము చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాధి సోకిపోయి ఎంతమంది చనిపోయారు సార్ ఈ జిల్లాలో ప్రజెంట్? లేదండి, అలాగే ఉన్న పిల్లల్లోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పి సావరం గ్రామంలో దివంగత మహానేత వంగవీటి మోహనరంగ 77వ జయంతిని పురస్కరించుకొని అభిమానులు ఏర్పాటు చేసిన వంగవీటి రంగ 5 అడుగుల విగ్రహాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవ మాట్లాడుతూ రంగా కేవలం కాపు కులానికే పరిమితం కాదని, బడుగు బలహీన వర్గాల కొరకు కూడా ఆయన శ్రమించారని గుర్తు చేశారు. అత్యంత చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన మహానీయుడు అని అన్నారు. అటువంటి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే అయాజీ వేమ, జనసేన పార్టీ శ్రేణులు, తెదేపా శ్రేణులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పి సావరం గ్రామంలో దివంగత మహానేత వంగవీటి మోహనరంగ 77వ జయంతిని పురస్కరించుకొని అభిమానులు ఏర్పాటు చేసిన వంగవీటి రంగ 5 అడుగుల విగ్రహాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవ మాట్లాడుతూ రంగా కేవలం కాపు కులానికే పరిమితం కాదని, బడుగు బలహీన వర్గాల కొరకు కూడా ఆయన శ్రమించారని గుర్తు చేశారు. అత్యంత చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన మహానీయుడు అని అన్నారు. అటువంటి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే అయాజీ వేమ, జనసేన పార్టీ శ్రేణులు, తెదేపా శ్రేణులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. फोटो कुछ फोटो మరి ముఖ్యంగా వారి అభిమానులందరికీ కూడా నాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన రంగా గారి కేవలం కాపులకే నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల నాయకుడే. చాలా చిన్న స్థాయి నుంచి పై ఎమ్మెల్యే వరకు ఆయన పనిచేసి ఒక నాయకత్వాన్ని రాష్ట్రానికి ఇచ్చిన నాయకుడు. ఈరోజు
వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి నాకు వచ్చిన ఈ అవకాశానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ నాకు అవకాశం కృతజ్ఞతలండి. ముఖ్యంగా మా బీసారు సర్పంచ్ గారు దంపతులకి ముఖ్యంగా మా చాలా అభినందన తెలియజేస్తున్నాను. వారు ఎంతో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈ సాగరంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి నన్ను పిలవడం నాకు చాలా సంతోషం. ఈ విగ్రహాన్ని కేవలం కాపు నాయకులే కాదు, కాపు కార్యకర్తలే కాదు, బీసీ కార్యకర్తలు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో భాగస్వామ్యం వారు కలుపుకోవటం, ఇదంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తాం. మీకు తెలుసు, వంగవీటి మోహన్ రంగా గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసింది మనకందరికీ తెలుసు. శాసనసభ్యులుగా పనిచేసింది మనకందరికీ తెలుసు. వారి నాయకత్వంలో ఈ బడుగు బలహీన వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేసినంత. అలాంటి మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమానికి ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ బీసావరంలో కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులందరూ కూడా ఇక్కడ కలిసి మేము ఈ జయంతిని చాలా ఆర్భాటంగాను లేకపోతే ఆనందంగాను ఉత్సాహంగాను మేము జరుపుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా మేమందరం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఆయన యొక్క ఆలోచనలే ఈరోజు కార్యరూపంగా ప్రభుత్వాలు ముందుకొచ్చాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీరందరికీ కూడా వారి ఆలోచనలు, వారి యొక్క గొప్పతనమే ఈరోజు తెస్తాం. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను మేము నెమరేసుకుంటూ, వారి యొక్క గొప్ప కార్యక్రమాలను మేము ఒక్కసారి వెనక్కి గుర్తు తెచ్చుకుంటూ, మేమందరం కూడా ఇక్కడ ఈ ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం పంచాయతీ ఆవరణలో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా విగ్రహానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పేద ప్రజల కోసం ఎంతో శ్రమించేవారని, ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలైనా నేటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారంటూ కొనియాడారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం పంచాయతీ ఆవరణలో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా విగ్రహానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పేద ప్రజల కోసం ఎంతో శ్రమించేవారని, ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలైనా నేటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారంటూ కొనియాడారు. స్లోగన్ ఎదురు చెప్పు, స్లోగన్ ఎదురు చెప్పు. జోహార్ వంగవీటి మోహన్ రంగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రావిరాల మహేష్ కుమార్, ఆయన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రావిరాల మహేష్ కుమార్, ఆయన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాళరేవు మండలం పెదగోవలం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు కావూరి శ్రీనుకు మాతృ వియోగం కలగడంతో గురువారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు శ్రీను స్వగృహానికి వచ్చి పరామర్శించారు. తాళరేవు మండలం పెదగోవలం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు కావూరి శ్రీనుకు మాతృ వియోగం కలగడంతో గురువారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు శ్రీను స్వగృహానికి వచ్చి పరామర్శించారు. వీరి వెంట బాబ్జీ రాజు, వేగ్నేష్న భాస్కర్ రాజు, కాట్రు వీరేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు, టిల్లాపూడి నాగేశ్వరరావు, రాలింగు శ్రీకాంత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం గోబలంక పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ భర్త సూరిబాబు అకాల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్ గురువారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు బోయిడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం గోబలంక పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ భర్త సూరిబాబు అకాల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్ గురువారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు బోయిడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం తాళరేవులోని భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి తాళరేవు గ్రామ పంచాయతీలో ప్రజా సంఘాల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. జిల్లా తాళరేవు మండలం తాళరేవులోని భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి తాళరేవు గ్రామ పంచాయతీలో ప్రజా సంఘాల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముందుగా వివిధ సంస్థలు, సంఘాల నాయకులు సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రముఖులు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు అత్తిలి బాబురావు, నరేంద్ర రెడ్డి, సతీష్ రాజు, సుందరపల్లి సత్యనారాయణ, అబ్రహాం, గుత్తుల మల్లేశ్వరరావు, బి నాని, చిట్టూరి చలపతి, పంచాయతీ సిబ్బంది, స్థానిక ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి వద్దురా దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి వద్దురా నిదురవద్దు బెదరవద్దు నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా నింగి నీకు హద్దురా ఎవడు వాడు ఎచటి వాడు ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఇటు వచ్చిన తెల్లవాడు తిరుగుబాటు చేయరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత స్వతంత్ర సంగ్రామంలో అతి చిన్న వయసులో 27 సంవత్సరాల వయసులో పోరాడి ఈ దేశంలో బ్రిటిషుడి యొక్క దోపిడీ పోవాలని చెప్పేసి అట్టడుగున ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో విప్లవ ఉద్యమాన్ని నిర్మించి దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 127వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్రను మనందరం ఎంతో కొంత తెలుసుకుని ఆయన త్యాగాలను మనం గుర్తు చేసుకుని మనవంతు కృషిగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద మనందరం ఎవరి స్థాయిలో వాళ్ళు మనం అందరం పనిచేసినాడే
సీతారామరాజు గారు కోరుకున్నటువంటి ఒక మంచి సమాజం సమసమాజం వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఆకాంక్ష మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ది ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం తాళరేపు లయన్స్ క్లబ్ హాల్లో సలాది యేసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. కాకినాడ జిల్లా ది ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం తాళరేపు లయన్స్ క్లబ్ హాల్లో సలాది యేసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సూర్య సుబ్బారాయుడు మాట్లాడుతూ మండల స్థాయిలో అసోసియేషన్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. సభ్యుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలోని నాగిడి రామాంజనేయులు, సయ్యద్ కామ్రు, కె సతీష్ కుమార్, పీతాని సుబ్రహ్మణ్యం, పీతాని అనిల్, తొగరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలానికి మన అసోసియేషన్ పెట్టుకున్నాం. కార్యవర్గాలు ఉన్నాయి. బాధ్యతయుతంగా అసోసియేషన్ నడుపుతున్నారు. మనం కాకినాడ జిల్లాలో 15 మండలాలు కలిసి కాకినాడ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కలిసి నాకు బాధ్యత చెప్పారు. ఈ సభాముఖంగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అసోసియేషన్లో ఉన్న కార్యవర్గ సభ్యులందరూ ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే వారి యొక్క బాధ్యతలు. అది లోకల్ అసోసియేషన్ కావాలండి, జిల్లా అసోసియేషన్ కావాలండి, ఏ అసోసియేషన్ అయితే సరే. ప్రెసిడెంట్ యొక్క బాధ్యతలు ఏంటి, వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఏంటి, సెక్రటరీ బాధ్యతలు ఏంటి, జాయింట్ సెక్రటరీ బాధ్యతలు ఏంటి, ఆర్బీఐ సెక్రటరీ బాధ్యతలు ఏంటి, ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను తెలుసుకుని అసోసియేషన్ అంటే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు సమర్థవంతంగా మనం పనిచేస్తున్నాం. నాకు మేము అసోసియేషన్లో వచ్చినప్పుడు మాకు పాలిత ప్రాంతమైన యానం బస్టాండ్ వెనుక గల నీలియా ఇండియన్ ఆయిల్ ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ నుంచి ఎటువంటి బిల్లు లేకుండా బొలెరో వాహనంలోని 2,76,720 రూపాయలు విలువ చేసి 2,800 లీటర్ల డీజిల్లను మడ్లపాలెం చెరువులకు తరలిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం మత్స శ్రీపతి వాహనాన్ని డీజిల్ను సీజ్ చేసినట్లుగా వివరిస్తూ వాహనం విలువ 3 లక్షల రూపాయలుగా వెల్లడించారు. ఈ దాడిలో ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, డీసీటీఓ కుమార్, సివిల్ సప్లై అధికారిని ప్రసన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానం బస్టాండ్ వెనుక గల నీలియా ఇండియన్ ఆయిల్ ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ నుంచి ఎటువంటి బిల్లు లేకుండా బొలెరో వాహనంలోని 2,76,720 రూపాయలు విలువ చేసి 2,800 లీటర్ల డీజిల్లను మడ్లపాలెం చెరువులకు తరలిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం మత్స శ్రీపతి వాహనాన్ని డీజిల్ను సీజ్ చేసినట్లుగా వివరిస్తూ వాహనం విలువ 3 లక్షల రూపాయలుగా వెల్లడించారు. ఈ దాడిలో ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, డీసీటీఓ కుమార్, సివిల్ సప్లై అధికారిని ప్రసన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూరల్ వాకలపూడి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువు భీమస్ రెడ్డి కబ్జా చేసిన 4.5 ఎకరాల భూమికి కబ్జాదారుల చెర నుంచి విముక్తి. తమ స్థలం కబ్జాకు గురైందంటూ గతంలోని సభవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించిన పోలీసులు ఇప్పుడు ప్రహరీ గోడ కూల్చి స్థలం స్వాధీనం చేసుకున్న స్థలం యజమానులు, కబ్జాదారుల చెర నుంచి స్థలాన్ని రక్షించుకున్న స్థల యజమానులు. ఈ లేఅవుట్కు వారాహి కాలనీగా నామకరణం చేస్తామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూరల్ వాకలపూడి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువు భీమస్ రెడ్డి కబ్జా చేసిన 4.5 ఎకరాల భూమికి కబ్జాదారుల చెర నుంచి విముక్తి. తమ స్థలం కబ్జాకు గురైందంటూ గతంలోని సభవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించిన పోలీసులు ఇప్పుడు ప్రహరీ గోడ కూల్చి స్థలం స్వాధీనం చేసుకున్న స్థలం యజమానులు, కబ్జాదారుల చెర నుంచి స్థలాన్ని రక్షించుకున్న స్థల యజమానులు. ఈ లేఅవుట్కు వారాహి కాలనీగా నామకరణం చేస్తామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు చెప్పాలో చెప్పాం ఏం చేశారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కంఠ భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో కండపిల్లి విజయ్ కుమార్ దంపతులచే ఏకాదశి హారతులు మరియు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తుల సహకారంతో ఈ ఏకాదశి హారతులు నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు ఆలయ కమిటీ వారు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కంఠ భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో కండపిల్లి విజయ్ కుమార్ దంపతులచే ఏకాదశి హారతులు మరియు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తుల సహకారంతో ఈ ఏకాదశి హారతులు నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు ఆలయ కమిటీ వారు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే గొల్లపల్లి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం యానం శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంపీ భారత్ రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఢిల్లీలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే గొల్లపల్లి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం యానం శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంపీ భారత్ రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఢిల్లీలో కలిశారు. అనంతరం యానానికి సంబంధించిన పలు అంశాలపైన చర్చలు జరిపారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా యానం మీసాల వెంకన్న ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకరించాలని, రైతులకు 2 పంటలకు సరిపడా నీరును అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ముఖ్యంగా మీసాల వెంకన్న ఆలయ నిర్మాణానికి సంబంధించి అతి త్వరలోనే చర్యలు జరిపి నిర్మాణానికి కృషి చేస్తానని, త్వరలోనే రాజధాని అమరావతిలో కలుద్దామని అన్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.